ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిక్సీ బౌల్లో 3 ఉల్లిపాయలు కట్ చేసి, ఒక వెల్లుల్లిపాయ, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసి దీన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసుకొని ఈ పేస్ట్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఉడకపెట్టిన గుడ్లకి గీతలు పెట్టుకోవాలి, లేకపోతే గుడ్లు పేలుతాయి. ఈ ఆయిల్లో ఈ ఎగ్స్ వేసి వేపుకోవాలి. వేపుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా వేపుకొని వేపిన గుడ్లను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని రసం చేసుకొని వేసుకోవాలి. చింతపండు రసం నీళ్ళు ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇలా 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనండి, గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. ఇలా వండడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది.